హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో లూమ్ సోలార్ 55 వాట్ అయితే అన్బాక్సింగ్ చేసి అయితే చూపిస్తాను. సో ఇది అమెజాన్ నుంచి అయితే మనకు డెలివరీ అయితే అయింది. సో దీని ప్రైస్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ డీల్స్లో 2250 రూపీస్కి అయితే మనకు అవైలబుల్గా ఉందండి. ఒకవేళ మీకు ఎవరైనా కావాలనుకుంటే వాటి ప్రైస్ పెరగకముందే మీరు కూడా పర్చేస్ అయితే చేయవచ్చు. మనకు నార్మల్ టైంలో దీని ప్రైస్ 3700 వరకు ఉంటుంది. ప్రజెంట్ ఆఫర్లో అయితే మనకు తక్కువగా అయితే వచ్చింది. ఇంటి యొక్క సీల్స్ అయితే బ్రేక్ చేసి ప్రోడక్ట్ ఎలా ఉందో చెక్ చేద్దాం. సో ఇది మేడ్ ఇన్ ఇండియా కంపెనీ అండి. ప్రోడక్ట్ అయితే నేను ఆల్రెడీ ఒక ప్యానల్ అయితే తీసుకున్నాను, చాలా బాగా పనిచేస్తుంది. సో మీకు వేరు కంపెనీలు తీసుకోవడం కంటే ఈ లూమ్ సోలార్ని అయితే నేను ప్రిఫర్ అయితే చేస్తున్నాను. ఇంకో లో ప్రైస్లో అయితే మనకు ప్రజెంట్ ఇది అవైలబుల్గా ఉంది. మనకు ఫైనల్గా బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. సో బాక్స్ పైన మనకు లూమ్ ఇండియా నెంబర్ 1 అయితే ఉందండి. సో మనకు బ్యాక్ సైడ్ వీటి యొక్క మోడల్ అలాగే హై ఎఫిషియన్సీ అని ఇచ్చారు. సో ప్రజెంట్ మనకు దీని యొక్క వోల్టేజ్ అలాగే యాంపియర్ అయితే చెక్ చేయవచ్చు. మనకు ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి 5000 అయితే ఉంది. సో మనకు 2250 రూపీస్లో అయితే వచ్చింది. ఇది సార్క్ 55 వాట్ అండి. సో ఇప్పుడు ఈ బాక్స్ కూడా మనం ఓపెన్ అయితే చేద్దాం. ఇటు సైడ్ కూడా ఇంకా ఏమీ లేవండి. వీటి యొక్క సీల్స్ బ్రేక్ చేద్దాం. మనం 55 వాట్ అయితే ప్యాన్లో ఇచ్చేసాం. దీని నుంచి అయితే మనకు 1 డేలో 300 వాట్స్ వరకు మనకు పవర్ అనేది జనరేట్ అవుతుందండి. ఒకవేళ మీరు 100 వాట్ యూజ్ చేసినట్లయితే 500 వాట్స్ వరకు మీకు పవర్ జనరేట్ అవుతుంది. బాక్స్లో మనకు దీని యొక్క సోలార్ ప్యానల్ అయితే కనిపిస్తుంది. సో ఇది బ్లాక్ ప్రైమ్తో అయితే ఆఫర్ జరిగింది. మనకు లాస్ట్ తీసుకున్న ప్యానల్ వచ్చేసి సో ఈ విధంగా మనకు బ్లాక్ ప్యానల్ అయితే ఉంది. ఫ్రేమ్ అంతా కూడా బ్లాక్ అండి. ఇది బహుశా ఇది ప్లాస్టిక్ మెటీరియల్. సో ఫైనల్గా మనకు ప్యానల్ అయితే ఇది లూమ్ సోలార్ ప్యానల్ యొక్క ప్యానల్ అండి. ఇది మనం లాస్ట్ టైం తీసుకున్నది. ఫ్రేమ్ అంతా కూడా సిల్వర్లో ఉంది, మీకు అది కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి బ్లాక్లో ఉంది. వీటి యొక్క లోగో లూమ్ సోలార్, అలాగే దీని యొక్క బార్ కోడ్. మనం బ్యాక్ సైడ్ చూసినట్లయితే జంక్షన్ బాక్స్ అయితే ఉంది. సో దీంట్లో ప్లస్ మైనస్ ఉన్నాయి, 2 టెర్మినల్స్ అయితే ఉన్నాయి. దీని యొక్క కేబుల్ లెంత్ వచ్చేసి 1/2 మీటర్ అయితే ఉందండి. దీని యొక్క డాక్యుమెంట్స్, అలాగే దీని యొక్క వారంటీ కార్డ్. ఓకే, సో ఇదే అండి వారంటీ కార్డు. మనకు వెనకాల బార్ కోడ్ ఉంటుంది, అలాగే మనకు ప్యానల్ మీద కూడా ఒక బార్ కోడ్ అయితే ఇవ్వడం జరిగింది. సో వారంటీ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే వీటిని మీరు జాగ్రత్తగా పక్కన పెట్టండి. చూడండి, ఇక్కడ మనకు 55 వాట్ అని ఉంది. అలాగే దీని యొక్క వోల్టేజ్ 21 వోల్ట్స్, అలాగే దీని యొక్క యాంపియర్ వచ్చేసి 2.62 యాంప్స్ అయితే ఉంది. సో జంక్షన్ బాక్స్లో వచ్చేసి రెడ్ వైర్ వచ్చేసి పాజిటివ్, బ్లాక్ వైర్ వచ్చేసి న్యూట్రల్. సో ఇప్పుడు మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న సోలార్ ఇన్వర్టర్కి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేసి చూపిస్తాను. అలాగే మనం దీన్ని ముందుగా ఒకసారి దీని యొక్క వోల్టేజ్ అయితే చెక్ చేద్దామండి. సో ఈ టెర్మినల్స్ యొక్క ప్లాస్టిక్ని అయితే రిమూవ్ అయితే చేయండి. మీ మల్టీమీటర్ యొక్క పాజిటివ్ అయితే రెడ్కి అయితే కనెక్ట్ అయితే చేయాలి. అలాగే న్యూట్రల్ వచ్చేసి బ్లాక్ వైర్కి కనెక్ట్ అయితే చేయండి. దీని యొక్క వోల్టేజ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో 200లో సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్రజెంట్ 23.4 వోల్ట్స్ అయితే చూపిస్తుంది. ఈ విధంగా మనం ప్యానల్ యొక్క వోల్టేజ్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ యాంపియర్ చెక్ చేసుకోవాలనుకుంటే దీంట్లో ఉన్న ప్రోబ్ని వచ్చేసి రిమూవ్ అయితే చేయండి. రిమూవ్ చేసిన తర్వాత దీని యొక్క మల్టీమీటర్లో 10 యాంప్స్కి అయితే సెలెక్ట్ అయితే చేసుకుని, సో ఈ ప్రోబ్ని 5 పోర్ట్లు అయితే కనెక్ట్ అయితే చేయాలి. ప్రజెంట్ దీనికి 0.42 యాంప్స్ అయితే మనకు అవుట్పుట్ కరెంట్ అయితే వస్తుందండి. సో ఈ విధంగా మీరు దీని యొక్క వోల్టేజ్ అలాగే అవుట్ యాంప్స్ కూడా మీరు చెకింగ్ అయితే చేసుకోవచ్చు.
సో మనకు ప్యానల్ అనేది రివర్స్లో అయితే ఉంది. సో వెళ్తురు జరిగే టైంలో అయితే దీని యొక్క వోల్టేజ్ అనేది పెరుగుతుందండి. సో ప్రజెంట్ మనకు 26 వోల్ట్స్ అయితే ఉందండి. సో మనం సోలార్ ప్యానల్ అనేది కరెక్ట్ పొజిషన్లో అయితే పెట్టడం వల్ల దీని యొక్క వోల్టేజ్ అనేది ఎక్కువ అయితే వస్తుంది. సో ఈ విధంగా మీరు సోలార్ ప్యానల్ని యూజ్ చేసి డీసీ కరెంట్ని అయితే మీరు ప్రోడక్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం దీన్ని మన సోలార్ ప్లాంట్కి అయితే కనెక్ట్ చేసి మీకు చూపిస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.